వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్రాలదే తుది నిర్ణయం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్. అమరావతి, పోలవరంపై లోక్సభలో ప్రస్తావించాలి. ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన దర్బార్. సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతి. మాధవీలతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు. కంబాల చెరువు దుర్గంధం నుండి ప్రజలను కాపాడాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యాసంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12%గా, కార్టన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్నును తగ్గిస్తున్నట్లు పేర్కొంది. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాలను తీసుకుంది. ఇందులో మండలి సభ్యులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ మీడియాతో వివరాలను వెల్లడించారు. రైల్వేల్లో ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాల్లు, సామాన్లు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపునకు మండలి ఆమోదం తెలిపింది. రైల్వేల్లో ప్రత్యేక వాహక సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నారు. నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. గతంలో విద్యాసంస్థలకు అనుబంధంగా హాస్టళ్లకే మినహా మిల్క్ క్యాన్లపై జీఎస్టీని 12%కి మండలి పరిమితం చేసింది. కార్టన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్ను తగ్గింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింకర్లపై జీఎస్టీ ఇక నుంచి 12%మేనని స్పష్టం చేశారు. విమానాల విడి భాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతిపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. కోళ్ల ఫారాల యంత్రాలపై 12% జీఎస్టీ ఉంటుందని, రక్షణ పరిశోధనకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకు జీఎస్టీ మినహాయింపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. వైకాపా పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని తెలుగుదేశం ఎంపీలకు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. లోక్సభలో అమరావతి, పోలవరం నిర్మాణం సహా విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీల గురించి ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని ఉద్బోధించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధి విధానాలని వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్కు లేదని మండిపడ్డారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. విప్గా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ని ఎంపిక చేశారు. ఈసారి లోక్సభలో మన సంఖ్యాబలం పెరిగింది. 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియచేయాలన్నారు. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం హోదాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించారు. జనసేన కేంద్ర కార్యాలయానికి వినతులతో వచ్చిన వారిని కలిసి మాట్లాడారు. అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ ఉండగా పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ వద్ద ఉన్న పలువురు నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు విని
పరిష్కారానికి కృషి చేసిన పవన్ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. భీమవరానికి చెందిన ఓ మహిళ విజయవాడలో చదువుకుంటున్న మైనర్ అయిన తన కుమార్తెను ప్రేమ పేరుతో 9 నెలల కిందట కిడ్నాప్ చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన పవన్ మాచవరం సిఐతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లు కోసం సొంత మనవళ్లే తమను వేధిస్తున్నారని మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామానికి చెందిన మత్స్యకారుడు జంపయ్య దంపతులు వాపోయారు. రాజకీయ కారణాలతో కక్ష కట్టి తనను ఉద్యోగం నుంచి తొలగించారని జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న పాటి నాగరాజు చెప్పారు. సుమారు 30 మంది దివ్యాంగులు వారి సమస్యలను ఏకరవు పెట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన సువర్ణ అనే మహిళ తన కుమారుడికి బ్రెయిన్ శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని పవన్ వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కలెక్టర్ల బదిలీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పి ప్రశాంతి కలెక్టర్గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన డాక్టర్ కె మాధవీలతను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఓపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొమ్ము కాసిన అధికారులపై చాలా వరకు బదిలీ వేటు వేశారు. నిష్పక్షపాతంగా పనిచేసిన అధికారులకు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమించి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఐఏఎస్ అధికారులను జీఏడీకి పంపారు. ఇప్పుడు జిల్లాల వారీగా కలెక్టర్ల వంతు వచ్చింది. ఐఏఎస్ల బదిలీలో భాగంగా 18 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ శనివారం రాత్రి సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ మాధవీలతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్న ప్రశాంతిని ఇక్కడ కలెక్టర్గా నియమించారు. జిల్లాల పునర్విభజన తర్వాత 2022 ఏప్రిల్లో తూర్పుగోదావరి పాలనాధికారిగా మాధవీలత బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోకుండా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. నూతన కలెక్టర్ ప్రశాంతి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజమహేంద్రవరం నగరం మధ్యలో ఉన్న కంబాల చెరువులో చేపలు చనిపోయి 4 రోజులుగా దుర్గంధం వస్తూ ఉంటే వాటిని తొలగించకుండా ఉన్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం సరికాదని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరుణ్ మాట్లాడుతూ నగరంలో ప్రజల వద్ద నుండి వసూలు చేసిన పన్నుల నుండి వచ్చిన 9.2 కోట్ల సొమ్ముతో కంబాల చెరువును అభివృద్ధి పరిచిన అధికారులు ఆ పార్కును సక్రమంగా నిర్వహించలేకపోవటాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండవలసిన పార్కుకు నిర్వహణ కోసం ప్రవేశ రుసుము వసూలు చేయకుండా సక్రమంగా నిర్వహించకపోవటం అధికారుల బాధ్యతారాహిత్యమన్నారు. సమస్యను నేరుగా మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇవ్వటానికి ఫోన్ చేస్తే కనీస స్పందన లేకపోవటం దారుణమన్నారు. పార్కులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పరిసరాలు శుభ్రం పాటించాలని కోరారు. వర్షాలు వచ్చే సమయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని, గతంలో ఆల్కాట్ గార్డెన్ ప్రాంతంలో డయేరియా వచ్చి 3 ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తక్షణమే మంచినీరు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునీకరణ చేసినటువంటి కంబాల చెరువు పార్కు గత 4 రోజుల కాలంగా చేపలు చనిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి ఉన్నది. కార్పొరేషన్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. 4 రోజుల కాలంగా అదే పరిస్థితి ఉంటే ఇప్పటిదాకా దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాని పరిస్థితి. నిన్న ఉదయం నేనే స్వయంగా సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఒక సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి ఫోటోల్ని, వీడియోల్ని కమిషనర్ గారికి వాట్సాప్లో షేర్ చేసి ఆయనకి 2 సార్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్కి స్పందించలేదు. వాట్సాప్ చూసిన దాఖలా కనపడలేదు. సరే, పత్రికల్లో కూడా వచ్చింది, ఆయన దృష్టికి కూడా వచ్చే ఉంటుంది, ఈ పాటికన్నా దాన్ని సరి చేసి ఉంటారని చెప్పి ఆశించినా అట్లాంటిది ఏమీ ఎక్కడ కనిపించిన దాఖలా లేదు. దాదాపుగా 10 కోట్ల రూపాయలు కార్పొరేషన్ సాధారణ నిధుల్ని కంబాల చెరువు పార్కు ఆధునీకరణ కోసం ఖర్చు పెట్టారు. సాధారణ నిధులంటే రాజమండ్రి నగరంలో ప్రజలు కట్టేటువంటి ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను లేదా వృత్తి పన్ను, ఇట్లాంటి ప్రజల సొమ్ములు ఏవైతే పన్నుల రూపంలో కట్టారో ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ముల్ని కార్పొరేషన్ అధికారులు ఆనాటికి అధికార పార్టీ ఎంపీగా ఉన్నటువంటి భరత్ రామ్ చెప్పాడని చెప్పి 10 కోట్ల రూపాయలు కంబాల చెరువు పార్కు మీద దారపోసారు. పోయటమే కాదు, పార్కు నిర్వహణ ఖర్చులనే పేరుతో
దాంట్లో ప్రవేశానికి జనం దగ్గర డబ్బులు గుంజి మరి వసూలు చేస్తూ ఉన్నారు. మరి 10 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముల్ని దారిపోసి మళ్ళీ ప్రజల సొమ్ముల్ని ప్రవేశ రుసుము పేరుతో గుంజుకునేటువంటి కార్పొరేషన్ పార్కు నిర్వహణ ఇలాగే చేస్తారని చెప్పి సిపిఎంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ పార్కుల నిర్వహణకి వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి కనిపించట్లా. వాటి నిర్వహణకు అయ్యేటువంటి సాధారణ ఖర్చులను పెట్టి పార్కుల్ని ప్రజలందరికీ వెసులుబాటు ఉండేలా ఉంచడం మానేసి ఇవాళ ఆధునీకరణ అనే పేరుతో 10 కోట్ల రూపాయల సొమ్ములను దారిపోసి జనం దగ్గర డబ్బులు గుంజేటువంటి పద్ధతి. తీరా చూస్తే పేరు గొప్ప ఊరు తిప్పలాగా నిర్వహణ అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జూన్ 24వ తేదీ సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ప్రజల నుంచి మీకోసం వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెల నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నిలుపుదల చేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెన్స్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న స్పందన స్థానంలో మీకోసం PGRS ద్వారా ప్రజల నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్ లైన్. ఇది పౌరులు తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియచేయడానికి అనుమతిస్తుందని, పౌరులు 1902 హెల్ప్ లైన్కు కాల్ చేయవచ్చని తెలియజేశారు. ఇందులో వ్యక్తిగత లేదా గృహ స్థాయి ఫిర్యాదులను నమోదు చేయండి, నమోదిత ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవటం, ప్రభుత్వ సేవలు, పథకాల వివరాల గురించి ఆరా తీయటం వంటి అంశాలను పోర్టల్లో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలోని పార్కుల్లో సౌకర్యాలు మెరుగుపరిచి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ కె దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దానవాయిపేటలోని గాంధీ పార్క్, లాలా చెరువు జంక్షన్ వద్ద గల చిల్డ్రన్స్ పార్క్ మరియు క్వారీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదం కలిగించే నగరంలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, అలాగే పిల్లలు ఆడుకోవటానికి పరికరాలు, పెద్దలు ఆరోగ్యానికి వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన పార్కులను ప్రజలు ఇతోధికంగా ఉపయోగించుకుంటున్నారని, అదే కోవలో ఇతర పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దానవాయిపేటలోని వివిధ ఆకృతులు, ఫౌంటైన్లు, పిల్లలు ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాలా చెరువు జంక్షన్ వద్ద చిల్డ్రన్ పార్కును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని, పిల్లలు ఆడుకోవటానికి అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయన్నారు. క్వారీ మార్కెట్ వద్ద పార్లమెంట్ ఆకృతిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ జంక్షన్కు పెద్ద ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగరావు తదితరులు ఉన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి ఆచార్య కె పద్మరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా గొప్పతనాన్ని వివరించారు. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని అన్నారు. దీని మూలాల్ని భారత్లోనే ఉన్నాయని, వేదకాలం నుంచే భారతదేశంలో యోగా ఉందని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేసిన సూచనతో అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి 2015లో ప్రకటించిందన్నారు. యోగాతో ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుందన్నారు. మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆసనం వేసి స్థిరంగా ఉండటం వల్ల శరీర అవయవాలకు, మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులు రోజు యోగా చేస్తే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. 108 యోగాసనాలతో నిర్వహించిన జలదీప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిజిస్ట్రార్ ఆచార్య జె సుధాకర్, విశ్వవిద్యాలయ అధికారులు, శ్రీ రాపర్తి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ప్రతినిధులు, డిఎస్ఎన్ రాజు, ఎంవిజిఎస్ శర్మ, ఏ శ్యామ్ సుందర్, యోగా డిప్లొమా విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్రాలదే తుది నిర్ణయం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్. అమరావతి, పోలవరంపై లోక్సభలో ప్రస్తావించాలి. ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన దర్బార్, సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతి, మాధవీలతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.
కంబాల చెరువు దుర్గంధం నుండి ప్రజలను కాపాడాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి న్యూస్.